ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. ఈరోజు రుక్మిణీ కళ్యాణం, పోతన భాగవతం. భాగవతాన్ని సంస్కృతంలో శ్రీ వేదవ్యాస భగవానుడు 18,000 శ్లోకాలతో రచన చేశారు. దానిని తెలుగులో పోతన గారు 12 స్కందాలలో అద్భుతంగా అనువాదం చేశారు. తెలుగులో భాగవతం రావడానికి కారకులు శ్రీ రామచంద్రమూర్తి. ఒకనాడు పోతన గారు సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తే అప్పుడు రామచంద్రమూర్తి దర్శనమిచ్చి పోతన గారిని ఆదేశించారు, పోతన, భాగవతం సంస్కృతంలో ఉంది, దాన్ని తెలుగులో అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ఫలితం పొందగలరు అని పోతన గారిని రామచంద్రమూర్తి ఆదేశించారు. అప్పుడు పోతన గారు అన్నారు రామచంద్రమూర్తితో, రామా, నేనా భాగవతాన్ని తెలుగులో అనువదించేది? పలికిడిది భాగవతమట, పలికించెడి విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాధ పలుకగనేలా. రామచంద్రమూర్తి, ఎన్నో కోట్ల జన్మల్లో నేను చేసుకున్న పాపం పోగొట్టడానికి మీరు నన్ను పనిముట్టుగా చేసుకొని నా చేత మీరు భాగవత్ పురాణాన్ని తెలుగులో అనువదింపజేస్తున్నారు. అదంతా మీ అనుగ్రహం అని పోతన గారు చెప్పుకున్నారు. అటువంటి భాగవతాన్ని పోతన గారు శ్రీకారంతో ప్రారంభించారు. శ్రీ కైవల్య పదంబుజేరుటకునై చింతించెదన్ లోక రక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్. పోతన గారు భాగవతాన్ని తెలుగులో రచన చేసే ముందు వారి ఇంటి ఇలవేల్పు ఆ విజయవాడ కనకదుర్గమ్మను ప్రార్థించారు. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చిన అమ్మ, తన్నులో నమ్మిన వేల్పులమ్మల మనంబులండడి అమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ది ఇచ్చుద మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. భాగవతాన్ని తెలుగులో రచన చేసే ముందు సరస్వతి ప్రార్థన చేశారు పోతన గారు. శారద నిరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజితాచల కాశ పణీశ కొంద మందార సుధాపయోధి శతతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్నుమది కానగ నెన్నడు కలుగు భారతి. పోతన గారు 12 స్కందాల్లో భాగవతాన్ని పూర్తి చేసిన తర్వాత ఆయనకు సరస్వతీదేవి ప్రత్యక్షమైంది. కంటి నీరు పెట్టుకుంటూ దర్శనమిచ్చింది. అప్పుడు పోతన గారు ఆమెకు నమస్కారం చేసి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? కాటుక కంటి నీరు తనుకట్టు పయంబడ ఎల ఏడ్చదా కైటప దైత్యమర్ధనుని గాధలి కోడల, ఓ మదంబ, ఓ హాటుక గర్భురాణి, నిన్న కాడిగిన్ కొనుపోయల కిరాత కీచుకుల కమ్మ త్రిశుద్ధగా నమ్ము భారతి. నేను భాగవత నమ్ముకోనమ్మా అని చెప్పని, అలాగని భాగవతాన్ని నమ్ముకొని నేను ఆ సొమ్ముతో విలాసవంతమైన జీవితం కానీ జీవిస్తే బాల రసాల సాలనవ పల్లవ కోమల కావ్య కన్యకన్ గోళలకిచ్చి ఆ పడుపుకూడు భుజించుట కంటెన్ సత్కౌల్ హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్ధాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై. కడుపు వృత్తి చే సంపాదనతో తిన్నవాడితో నేను
సమానమమ్మ అని చెప్పుకున్నారు పోతన గారు. అటువంటి పోతన గారు ఆయన ఏ రామచంద్రమూర్తి అయితే భాగవతాన్ని తెలుగులో రచన చేపించారో ఆ రామచంద్రమూర్తికి అంకితం ఇస్తున్నానని ప్రతిజ్ఞ చేశారు. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి కాలుడు సమ్మెట రేటులం బడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజు ఒకడు భాగవతంబు జగత్యదంబుగన్. ఏ రామచంద్రమూర్తి అయితే మనకు భాగవతాన్ని రచన చేపించారు, ఆయనకు అంకితం ఇచ్చేశారు. అటువంటి భాగవతంలో మనం రుక్మిణీ కళ్యాణం. విదర్భ దేశాన్ని భీష్మకుడు అని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన కుమార్తె రుక్మిణి, కుమారుడు రుక్మి. ఆ రుక్మి స్నేహితులు జరాసంధుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు. ఆ రుక్మిణీదేవి వివాహానికి యోగ్యురాలైన తర్వాత నారద మహర్షి విదర్భను సందర్శించారు. అప్పుడు ఆ రుక్మిణీదేవిని ఆయన ఆశీర్వదించారు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని. అమ్మ, నువ్వు శ్రీకృష్ణ భగవానుడిని మనసులో ధ్యానం చెయ్యి, ఆయన నిన్ను వివాహం చేసుకుంటారు, మీ జంట ఈడు జోడు బాగుంటుంది అని చెప్పని దైవ నిర్ణయం అని చెప్తాడు నారదుడు. అప్పుడు ఆమె అగ్నిజ్యోతుడు అనే ఒక బ్రాహ్మణుడిని ద్వారకా నగరానికి పంపించి ఈ విధంగా నేను మిమ్మల్ని వివాహం చేసుకోదలుచుకున్నాను, మీరే భర్తగా నేను భావన చేస్తున్నాను, సమయానికి వచ్చి నన్ను వివాహం చేసుకోవాలని ఆమె సందేశం పంపింది. కానీ ఇక్కడ వాళ్ళ అన్న రుక్మి తన మిత్రుడు చేది భూపాలుడు శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలని సంకల్పించారు. పెద్దలంటే వాళ్ళే జరాసంధుడు, దంతభక్తుడు వాళ్ళంతా. అప్పుడు ఆ గడియలు రానే వచ్చాయి. ఆమెను పెళ్లి కూతురుగా చేసి పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు మంత్రాలు చదువుకుంటున్నాడు. ఆ రుక్మిణీదేవి పెళ్లికి ముందు ఆమె గౌరీ పూజ చేసింది. నమ్మితి నామనంభున సనాతనులైన ఉమామహేశులున్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంభురాశివి గదమ్మ హరింపతి చేయుమమ్మ నిన్ను నమ్మిన వానికి ఎన్నడు నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని ఆమె ఆ గౌరీమాతను ప్రార్థించింది. అప్పుడు ఆ అగ్నిజ్యోతుని బ్రాహ్మణుడు దర్శనమిచ్చి బ్రహ్మదర్శనం, అమ్మ నీ మనోవాంఛ ఫల సిద్ధిరస్తు, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని చెప్పని దీవించాడు. అప్పుడు అగ్నిజ్యోతుని బ్రాహ్మణుడు కృతజ్ఞతగా రుక్మిణీదేవి జలజాతేక్షను తోడు తెచ్చితివి నా సందేశమున్ తెల్పి నన్ను నిలువంబెట్టితి నీ కృపన్ బ్రతికితిన్ నీయంత పుణ్యాత్మకులు గలరే దేనికి నీకు ప్రత్యుపకృతిం కావింప నేనేరా అంజలి ఘటించదా భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అని. అయ్యా, నువ్వు చేసిన ఈరోజు రుక్మిణి బ్రతికి ఉన్నదంటే దానికి కారణం మీరు, మీ దయవల్ల నేను బ్రతికి ఉన్నాను, మీకు నేను కృతజ్ఞతగా నమస్కారం చేస్తున్నానని అంజలి ఘటించిందనమాట. ఆ విధంగా ఆ రుక్మిణీదేవి ఆ గౌరీమాత మందిరం నుంచి బయట రాగానే శ్రీకృష్ణుడు రథం మీద సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఆయన రాక్షసి వాహనం రుక్మిణీదేవిని తీసుకొని ద్వారకా నగరానికి వెళ్ళిపోతుంటే అక్కడ ఉండే చెలికత్తులంతా ఆ పెళ్లి మంటపంలో పెద్దలకు చెప్పారు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకొని ద్వారకకు వెళ్తున్నాడని. అప్పుడు ఆ శ్రీకృష్ణ భగవాన్ని మొట్టమొదటిసారి రుక్మిణీదేవి చూసినప్పుడు ఎలా ఉన్నారో వర్ణిస్తున్నారు పోతన గారు. కనియన్ రుక్మిణి చంద్రమండల ముఖం కంటి రవీంద్రావలగ్ను నవాంభోజదలాక్షు యారుదరవక్షున్ మేఘ సంకాశ దేహు నగారాతి గజేంద్ర నిబహస్తున్ చక్రి పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంటు విజయోత్కంటున్ జగన్మోహనున్. ఆ జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణ భగవానుడు చంద్రబింబం లాంటి ముఖము, ఆ ఏనుగు తొండం లాంటి బాహువులు, ఆయన ఆ విజయోత్సాహంతో సుదర్శన చక్రాన్ని ధరించి పట్టు పీతాంబరాలు కౌస్తుభ రత్నము శ్రీవత్సవని పుట్టుమచ్చతో ఆయన ఆ రుక్మిణీదేవిని తీసుకొని ఆ విదర్భ దేశ పురవీధుల్లో పోతూ ఉంటే ఆ ప్రజలంతా వాళ్ళని దీవించారు. తగునీ చక్రి విదర్భరాజ సుతకున్ తజ్యంబు వైదర్భియం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యంబు మీ ఇద్దరం తగులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా దర్పాహతారాతి అయి మగడవు ఆవుత చక్రి ఈ రమణికిన్ మా పుణ్యమూలంబుగన్. మేము చేసుకున్న పుణ్యం కూడా ఉంటే అది కూడా కలిసి వచ్చి ఆ శ్రీకృష్ణుడు ఆ రుక్మిణీదేవుల వివాహము వారి జీవితము సుఖ సంతోషాలతో ఉండుగాకని దీవించారు ఆ ప్రజలందరూ. ఆ విధంగా శ్రీకృష్ణుడు
ఆ రుక్మిణీదేవిని తీసుకొని ద్వారకా నగరానికి వచ్చి తన తల్లిదండ్రులు వసుదేవుడు దేవకీదేవి వాళ్ళ పెదనాన్న ఎవరైతే ఉన్న వాళ్ళ మన అన్న బలరాముడు వాళ్ళ వదిన రేవతి సమక్షంలో ఆయన ఉగ్రసేనుడు ఆ తాతగారి సమక్షంలో రంగరంగ వైభవంగా ఆయన వివాహం చేసుకున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, స్టార్స్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, ఫాలో కాండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, సరస్వతి బ్రహ్మదేవుల అనుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం.